మనం ఏం చేయాలో అది చేయం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టులు రాయకపోవడం, ఆన్సర్లు రాయకపోవడం, అండ్ రోజు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకపోవడం, ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ చేస్తూ ఉంటాం మనం. సో అలా కాకుండా మీరు ఒక షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఆ షెడ్యూల్ని, నేనైతే ఒక 80% రూల్ పెట్టుకునేవాడిని. ఒక వారం రోజుల్లో నేను ఒక షెడ్యూల్ చేసుకుంటే దాంట్లో 80% అయినా నేను అచీవ్ చేయాలి అన్నట్టుగా ఉండేవాడిని. సో 80% రూల్ నాకు చాలా హెల్ప్ అయ్యేది. అంటే ఒక 10 గంటలు నేను చదవాలనుకున్నప్పుడు 8 గంటలు కరెక్ట్గా చదివినా ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. సో మీరు కూడా మీ ప్రిపరేషన్లో ఒక 10 టెస్టులు రాయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ 8 టెస్ట్, అండ్ ఒక 10 క్వశ్చన్స్ రాయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ 8 క్వశ్చన్స్. ఇలాంటి రూల్ మీ ఓన్గా పెట్టుకోండి. కొంతమంది 10 పెట్టుకోవచ్చు, 10కి 9 పెట్టుకోవచ్చు. బట్ ఇట్లాంటి ఓన్ రూల్స్ పెట్టుకొని మీరు ఈ మిస్టేక్స్ని ఓవర్కమ్ అవుతూ ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్లీ, చేసిన మిస్టేక్సే మళ్ళీ చేయడం అని అంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని ఒక కోట్ ఉంటుంది. సో మేము మిస్టేక్స్ని అనలైజ్ చేసుకొని యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ ఎట్ ప్లానింగ్, యూ ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అగైన్. సో అలా మీరు అస్సలు చేయొద్దు. సో చేసిన మిస్టేక్స్ ఎప్పటికీ చేయొద్దు. చేసిన మిస్టేక్సే ఇక్కడ చేస్తే మీ యవ్వనాన్ని యువర్ లాజింగ్ యువర్ యూత్, యంగ్ ఏజ్, ఆల్మోస్ట్ 6-7 years ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వితౌట్ ఈవెన్ క్లియరింగ్ ప్రిలిమ్స్. అట్లీస్ట్ నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ అవుతున్నావు, మెయిన్స్ క్లియర్ అవుతున్నావు అంటే రైట్ పాత్లో ఉన్నట్టు. నువ్వు ప్రిలిమ్సే క్లియర్ అవ్వకుండా 5-6 సంవత్సరాలు ఈ ప్రిపరేషన్లో ఉన్నావు అంటే చాలా సీరియస్గా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.